ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అసమానతత్వంలో ఉన్నప్పుడు ఒకవైపు ఏలనాటి శని చివరార్థక సంచార స్థితిలో ఉండగా, అదే కాకుండా రాశిలోనే త్రిగ్రహ సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపిన శని భగవాను ఉన్నప్పుడు అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. ఇలాంటి వీటిని ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రుణరోగ శత్రుకారకుడు కుజుడు ఉండడం వలన కుజదోషము, ఆదాయ వ్యయాల్లో ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు అధికమైన కోపము, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపమే మీకు శత్రువుగా మారి అనారోగ్యం తీసుకుని రావడము, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంది. ధనావాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, ఆరోగ్యకారకుడు శని భగవానుడు ఉండడం వలన మీరు ఎన్నో రకాలుగా బాధలు చూశారు. కానీ ఇలాంటి కాల సమయంలో ఇది పరీక్షా కాలము అని చెప్పి గమనించగలగాలి. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడలపాటి పాత్రలో నవధాన్యములను అన్నీ వేసి, రూపాయి బిళ్ళలను అందులో వేసి, చంద్ర భగవాన్ని చూస్తూ మీ మనసులో ఉండబడిన కోరిక నెరవేర్చాలని చెప్పి దండం పెట్టుకొని ఆ రూపాయి నాణెమును తీసి ఒక పసుపు రంగు కలిగినటువంటి క్లాత్తో ఇంటి సింహద్వారాన్ని కట్టి చూడండి. మీకు విపరీతమైన ధన ఆకర్షణ, జన ఆకర్షణ, విపరీతమైన లక్ష్మీ కటాక్ష కుబేర యోగం కలుగుతుంది. తదనంతరం ఈ యొక్క నీటిని తీసుకొని వెళ్ళి గోమాతకు సమర్పించడం కానీ ప్రవహించే నీటిలో వేయడం వలన సకల గ్రహ దోషాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా గమనించాలి. కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, కుక్కకు కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.